బిచ్చమాడుకున్నాడంట ఆయన కొడుకు పుట్టాలని. బిచ్చయ్య, పెంటమ్మ, ఆశగాడు, బూషిగాడు, ఆఖరికి మనోళ్ళు ఎవడన్నా యేసుక్రీస్తు మతంలో ఏరితే యేసు పాదం ఏమో, యేసు తలకాయ అని పెట్టుకుంటే ఏమోరా, యేసు పాదం, యేసు రక్తం, యేసు ఎంటికే, యేసు సీవిడి, యేసు, ఇవేనా మనకు పెట్టే పేర్లు. యేసు కీర్తి అంటే ఏమో, యేసు చక్రవర్తి అంటే ఏమో, యేసు రాజు అంటే ఏమో. క్రైస్తవం నేను వ్యతిరేకిస్తున్నాను, ఏ మతాన్ని వ్యతిరేకిస్తున్నాను, అది అక్కర్లేదు నాకు. నా వాళ్ళతో మాట్లాడడానికి నాకు టైం సరిపోతలేదు, నా వాళ్ళకు జ్ఞానం పంచడానికి నాకు టైం సరిపోతలేదు. ఇంకా ఆ పెండనే కడుగుతా, ఆ చెత్తనే కడుగుతా నేను. నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మ్యాటర్ ఏంటంటే, బైరీలు తిన్న బైరీ నరేష్, గతంలో బైరీ నరేష్కి బైరీలు బాగా పడ్డాయి. పాపం హిందూ సోదరులు కొట్టారు. ఈ బైరీ నరేష్ ఏమంటుండంటే ఒక సభలో చెప్తూ ఏదో సోది చెప్తూ వచ్చి యేసు రక్తం, యేసు పాదం, యేసు సీమిడి, యేసు ఎంటిక అంటూ కించపరిచి తర్వాత నేను కించపరచలేనని మాట్లాడుతున్నాడు. యేసు కీర్తి అంటే ఏంది అంటున్నాడు. నాయన బైరీ నరేష్, క్రైస్తవులు నీకు బైరి గుంజరు కానీ మాట్లాడతారు, అందులో నేను ఒక్కని. గుర్తుపెట్టుకో, యేసు రాజు, యేసు పరిశుద్ధాత్ముడు. ఆయన ప్రకటన గ్రంథం అంతా చదివితే ఆయన రాజై రానై ఉన్నాడు అని ఉంటుంది. ఆయన కీర్తి, ఆయన రాజు రానై ఉన్నాడు. ఆయనకు దేవదూతలు వెల్కమ్ చెప్తాయి. బహుశా నువ్వు ఎలాంటి చదువు కాబట్టి, నువ్వు పనికి మాలిన ఒక నాస్తిక తత్వంలో ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. నువ్వేమను ఆ పెండను, ఆ చెత్తను నేను కడగా అని అన్నావు కదా. మేము గడుగుతాం నీలాంటి వాళ్ళని, నీలాంటి చెత్త కానీ నీలాంటి పెండలు మేము గడుగుతాం. మళ్ళీ నువ్వేమన్నావు, మా వాళ్ళ గురించి చెప్పుకోనికే సరిపోతలేదు, అది దాని గురించి నాకు ఎందుకు అన్నావు కదా. మాకు కూడా అంతే, ఇక్కడ దీని గురించి చెప్పడమే సరిపోతలేదు, బైబిల్ గురించి. అయినా నీ అసంటోళ్ళు మేము ఖచ్చితంగా మారుస్తాం. ఇంకోటి చెప్పాలన్నా, నీలాంటి నాస్తికుల వల్ల విశ్వాసాలు పాడైపోతున్నారు. నీది ఒక పనికి మాలిన సిద్ధాంతం, నీది చెత్త మైండ్. ఇంకా నీకు కింద డాక్టరేట్ అని పెట్టుకున్నావు. నీకు బూతులు తిట్టగానే అట్లాంటి మాటలు మాకు అవసరం లేదు, కానీ జస్ట్ కౌంటర్లు ఇస్తా. మంచి జ్ఞానవంతుడు కదా, చదువుకున్నాడు కదా, ఒకసారి చదువు, అప్పుడు రాజు అవుతాడా